హుస్నాబాద్ మండలంలోని పందిళ్ల స్టేజ్ వద్ద గల ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. టమాటా పప్పు, పచ్చి పులుసు, గుడ్లు మాత్రమే వండారని, పిల్లలకు పచ్చి పులుసు పెడుతూ అనారోగ్యానికి గురి చేశారా అంటూ వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కామన్ డైట్ మెనూ వాడకుండా ఇష్టానుసారంగా పెడతారా? ప్రిన్సిపల్ పై మండిపడ్డారు. పిల్లలకు మెనూ ప్రకారం పెట్టలేదని యాక్షన్ తీసుకోవాలని డీఈఓకి ఫోన్ ద్వారా ఆదేశించారు. తక్కువ మంది పిల్లలు వచ్చారు, కూరగాయలు దొరకట్లేదు అని సాకులు చెబితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడమే మధ్యాహ్న భోజన పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అలాగే పందిళ్ల గ్రామం అంగన్వాడీ సెంటర్ను జిల్లా కలెక్టర్ సందర్శించి అంగన్వాడీలో పిల్లలకు అందించే సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పిల్లలకు సాంబారు, గుడ్డు పెట్టినట్లు ఆయా కలెక్టర్కి తెలిపారు. పిల్లలతో ఆప్యాయంగా పలకరించారు. పిల్లలకు అందించే స్నాక్స్ టేస్ట్ చేశారు. రోజు సరిపడినన్ని పెట్టాలని ఆయాను ఆదేశించారు. బాలింతలకు అందించే బాలామృతం, ఇతర సరుకులను చెక్ చేశారు. విధులు సక్రమంగా నిర్వహించాలని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. మెడికల్ ఆఫీసర్ డిప్యూటేషన్ రద్దు వల్ల వెళ్లారని, డాక్టర్ లేక వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారని సిబ్బంది కలెక్టర్కి తెలిపారు. డాక్టర్లు వచ్చేలా చూస్తానని, రోగులకు మాత్రం ఓపికగా వైద్యం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.